స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ నష్టాలను కలిగి ఉంటుంది ఎందుకంటే అనేక అంశాలు మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. ఈ నష్టాలను తగ్గించడానికి క్షుణ్ణంగా పరిశోధన చేయడం మరియు మీ పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడం చాలా అవసరం. అయితే, స్టాక్ కదలిక మరియు విలువను ప్రభావితం చేసే కొన్ని అంశాలు. 1. గ్లోబల్ పాలిటిక్స్, ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య నిర్ణయాలు మరియు దేశాల మధ్య దౌత్య సంబంధాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, వడ్డీ రేట్లు లేదా ప్రధాన దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలపై సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు మార్కెట్ అస్థిరతకు కారణమవుతాయి. 2. గ్లోబల్ సెక్యూరిటీ, ఉక్రెయిన్ లేదా మిడిల్ ఈస్ట్ వంటి భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు లేదా ఉద్రిక్తతలు మార్కెట్లో అనిశ్చితిని సృష్టించగలవు. స్టాక్ మార్కెట్లలో క్షీణతకు దారితీసే అటువంటి పరిస్థితులలో పెట్టుబడిదారులు నష్టాలను నివారించడానికి మొగ్గు చూపుతారు. 3. సహజ దృగ్విషయాలు, భూకంపాలు, హరికేన్లు లేదా అడవి మంటలు వంటి ప్రకృతి వైపరీత్యాలు నిర్దిష్ట కంపెనీలు మరియు రంగాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, బీమా కంపెనీలు గణనీయమైన నష్టాలను చవిచూడవచ్చు, అయితే నిర్మాణ రంగం పెరిగిన కార్యాచరణను చూడవచ్చు. 4. గాజా స్ట్రిప్లో రాజకీయ పరిస్థితులు, ఈ ప్రాంతంలోని ఉద్రిక్తతలు లేదా విభేదాలు స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఇంధనం మరియు వస్తువుల రంగాలలో. చమురు ధరలు, ఉదాహరణకు, మధ్యప్రాచ్యంలోని అస్థిరత ద్వారా తరచుగా ప్రభావితమవుతాయి. ఈ కారకాలతో పాటు, ప్రపంచ ఆర్థిక పనితీరు, కార్పొరేట్ ఆర్థిక నివేదికలు మరియు మొత్తం మార్కెట్ సెంటిమెంట్తో సహా అనేక ఇతర అంశాలు స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేయగలవు. అందువల్ల, పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తాజా వార్తలు మరియు పరిణామాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం మరియు ఆర్థిక నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం. స్టాక్ మార్కెట్ కదలికలను ప్రభావితం చేసే ఇతర అంశాలు. 1. ఆర్థిక పనితీరు, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేట్లు మరియు వినియోగదారుల డేటా వంటి ఆర్థిక సూచికలు దేశ ఆర్థిక ఆరోగ్యంపై అంతర్దృష్టులను అందిస్తాయి. బలమైన ఆర్థిక వ్యవస్థ సాధారణంగా స్టాక్ మార్కెట్ను పెంచుతుంది, అయితే పేలవమైన డేటా క్షీణతకు దారితీస్తుంది. 2. కార్పొరేట్ ఆర్థిక నివేదికలు, ఆదాయ ప్రకటనలు, ఆదాయాలు మరియు కంపెనీ అవుట్లుక్లు స్టాక్ ధరలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, ఒక కంపెనీ ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని నివేదించినట్లయితే, దాని స్టాక్ ధర పెరగవచ్చు. 3. ద్రవ్య విధానం, వడ్డీ రేట్లు, పరిమాణాత్మక సడలింపు లేదా ఇతర ద్రవ్య విధానాలపై సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు లిక్విడిటీ మరియు రుణ ఖర్చులను ప్రభావితం చేస్తాయి.
స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయి. 4. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్లు. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి. యుఎస్, యూరోప్ మరియు ఆసియా వంటి ప్రధాన మార్కెట్లలో పనితీరు ఇతర దేశాలలో స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. 5. మార్కెట్ సెంటిమెంట్. ఇన్వెస్టర్ సెంటిమెంట్. ఇది వార్తలు, విశ్లేషణలు లేదా వదంతుల ద్వారా కూడా ప్రభావితం కావచ్చు. ఇది మార్కెట్ హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఉదాహరణకు, కొత్త సాంకేతికత అభివృద్ధి లేదా ఉత్పత్తుల గురించిన వార్తలు సాంకేతిక రంగాన్ని ప్రభావితం చేయవచ్చు. 6. నిబంధనలు మరియు ప్రభుత్వ విధానాలు. కొత్త చట్టాలు, పన్ను విధానాలు లేదా ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి నిబంధనలు లేదా విధానాలలో మార్పులు నిర్దిష్ట పరిశ్రమలు మరియు మొత్తం మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. 7. టెక్నాలజికల్ ఇన్నోవేషన్. టెక్నాలజీలో పురోగతి మరియు కొత్త టెక్నాలజీల స్వీకరణ కొత్త అవకాశాలను సృష్టించి, మార్కెట్ డైనమిక్స్ను మార్చగలదు. ఉదాహరణకు, కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక శక్తి లేదా వైద్య సాంకేతికతలో అభివృద్ధి సంబంధిత రంగాల్లోని స్టాక్లను ప్రభావితం చేయవచ్చు. 8. జనాభా మార్పులు. వృద్ధాప్య జనాభా లేదా పెరుగుతున్న పట్టణీకరణ వంటి జనాభాలో మార్పులు నిర్దిష్ట ఉత్పత్తులు మరియు సేవల డిమాండ్ను ప్రభావితం చేయవచ్చు. ఇది స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. ఈ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పెట్టుబడిదారులు వాటి గురించి మరింత సమాచారం తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు. సాధారణంగా, స్టాక్ మార్కెట్ అనేక వేగంగా మారుతున్న కారకాలచే ప్రభావితం చేయబడినందున, ఏ స్టాక్ల విలువ పెరుగుతుందో ఖచ్చితంగా అంచనా వేయడం సవాలుగా ఉంటుంది. అయినప్పటికీ, కొన్ని షరతులలో విలువను పెంచే కొన్ని వర్గాల స్టాక్లు. 1. టెక్నాలజీ స్టాక్లు. టెక్నాలజీ రంగంలోని కంపెనీలు తరచుగా వేగవంతమైన వృద్ధిని సాధిస్తాయి. ప్రత్యేకించి అవి కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ లేదా వైద్య సాంకేతికత వంటి రంగాల్లో వినూత్నంగా మరియు ముందంజలో ఉంటే. 2. హెల్త్కేర్ స్టాక్లు. ఫార్మాస్యూటికల్ మరియు బయోటెక్నాలజీ కంపెనీలు ముఖ్యంగా విజయవంతమైన కొత్త మందులు లేదా వైద్య సాంకేతికతలను అభివృద్ధి చేసినట్లయితే, వాటి విలువ పెరుగుదలను చూడవచ్చు. 3. కన్స్యూమర్ స్టాక్స్. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండి, వినియోగదారులకు అధిక కొనుగోలు శక్తి ఉంటే వినియోగ వస్తువులు మరియు రిటైల్ రంగాల్లోని కంపెనీలు వృద్ధి చెందుతాయి. 4. పునరుత్పాదక శక్తి స్టాక్లు. వాతావరణ మార్పులపై పెరుగుతున్న అవగాహన మరియు స్వచ్ఛమైన ఇంధనం వైపు ప్రపంచవ్యాప్త పుష్తో, సౌర మరియు గాలి వంటి పునరుత్పాదక ఇంధన రంగంలోని కంపెనీలు పెరిగిన విలువను చూడవచ్చు. 5. డిఫెన్సివ్ స్టాక్లు.
ఆహారం, పానీయాలు మరియు యుటిలిటీస్ వంటి అవసరమైన వస్తువులు మరియు సేవలను అందించే కంపెనీలు స్థిరంగా ఉంటాయి మరియు ఆర్థిక సంక్షోభాలను తట్టుకోగలవు. వాటి స్టాక్లు మరింత స్థిరంగా మరియు సంభావ్యంగా పెరిగేలా చేస్తాయి. 6. ఫైనాన్షియల్ స్టాక్లు. బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు పెరుగుతున్న వడ్డీ రేట్లు లేదా క్రెడిట్ వృద్ధికి మద్దతు ఇచ్చే ఆర్థిక విధానాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అయితే, స్టాక్లలో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ నష్టాలను కలిగి ఉంటుందని గుర్తుంచుకోవడం చాలా అవసరం, మరియు సమగ్ర పరిశోధన చేయడం మరియు మీ వైవిధ్యాన్ని మార్చడం చాలా కీలకం. ఈ నష్టాలను తగ్గించడానికి పోర్ట్ఫోలియో పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.